హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కంజర్ల డైరీస్. ఈరోజు వ్లాగ్ ఏంటో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. వాటర్ మిలన్తో టూటీ ఫ్రూటీ రెడీ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి, చాలా నచ్చుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ మనం ఆల్రెడీ తినేసిన వాటర్ మిలన్స్, పైన రెడ్ పార్ట్ అంతా తినేసి ఇలా దీని తొక్కనంతా కూడా మనం పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి మనం. సో మనం ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఇలా వాటర్లో వేసి వీటిని బాయిల్ చేసుకోవాలి. వీటిని కంప్లీట్గా బాయిల్ చేయకూడదండి. ఓన్లీ ఇలా ముక్కలు అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మాత్రమే బాయిల్ చేయాలి. లేదంటే తర్వాత మళ్ళీ మనం షుగర్ సిరప్లో యాడ్ చేసినప్పుడు అవి పూర్తిగా ఉడికిపోతాయి. సో ఇక్కడ మనం ఓన్లీ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికిస్తే సరిపోతుంది. సో ఇలా ఉడికించిన వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా మనము జల్లెట్లో వేసేసి వాటర్ అన్నీ పోయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా చల్లగా అయిపోయాయండి. సో వీటిని నేను ఈ బౌల్తో మెజర్ చేసుకుంటున్నాను, ఈ గిన్నెతో. ఎందుకంటే దీనికి తగ్గట్టు షుగర్ని యాడ్ చేయాలి మనం. సో ఈ బౌల్తో నేను మెజర్ చేసుకుంటున్నాను. సో ఈ ముక్కలు అయితే నాకు ఈ బౌల్తో 3 bowls అయ్యాయి. షుగర్ కూడా ఇదే బౌల్తో తీసుకోవాలి. ఇదే బౌల్లో నేను 3/4 షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ ముక్కలకి సరిపోతుంది. అది 3/4 షుగర్ అండి. దీన్ని మనం ఇందులో వేసేసుకుంటున్నాం. ఇలా మనకి షుగర్ అంతా కూడా ఇందులో కరిగిన తర్వాత లైట్గా తీగ పాకం రావాలి మనకి. అప్పుడే షుగర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇలా వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా ఈ షుగర్ సిరప్లో వేసి మనం వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోనే మనకి వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా పూర్తిగా ఉడికిపోవాలి. ఇలా పాకంలో మన వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా ఇలా పూర్తిగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఏదైనా ఫ్లేవర్డ్ ఎసెన్స్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఎందుకు అంటే ముక్కలు అనేవి వాసన రాకుండా ఉంటాయి. టూటీ ఫ్రూటీ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఇలా వాటర్ మిలన్ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక 2 ప్లేట్స్లోకి నేను తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఇక్కడ ఫుడ్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ నా దగ్గర రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి. సో వీటిని ఇందులో మనం మిక్స్ చేసుకుందాం. సో ఇలా చిటికెడు ఫుడ్ కలర్ని నేను ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఇది రెడ్ కలర్ ఫుడ్. ఇప్పుడు ఇందులో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసేసుకున్నాం. సో ఇలా రెడీ అయిన టూటీ ఫ్రూటీస్ని మనం ఇలాగే ప్లేట్లో ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఆ తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి టూటీ ఫ్రూటీస్ అనేవి రెడీ అయిపోతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.